హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనకి యూరియా అనేది ఎక్కడ అందుబాటులో లేదండి. దీనికి గల కారణాలేంటంటే, అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొంత బ్యాన్ చేసిందనే కొన్ని వార్తలొస్తున్నాయి. అది ఔట్ ఆఫ్ నుంచి వస్తుంది. దానివల్ల కొంత టాక్సెస్ అవి ఎక్కువైపోయి, మనకి సబ్సిడీ అందించలేరు అనే కొంత న్యూసొస్తుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ప్రెజెంట్ యూరియా లేకపోవడం అనేది ప్రస్తుతం ఈ వరి చేలుకి బాగా దెబ్బండి. దాని ప్లేస్‌లో మనకేంటంటే ఈ కోరమండల్ వాళ్ళది నానో యూరియా ఇది యూజ్ చేయమని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇది మేము ఒక 10 డేస్ బ్యాక్ యూజ్ చేసామండి. కాకపోతే ఏంటంటే అంత రిజల్ట్ కనిపించలేదు. మనం మామూలుగా యూరియా వేసిన విధంగా దాంతో పోల్చుకుంటే ఇది అంత రెస్పాండ్ అవ్వలేదు. అంత స్పీడ్‌గా కూడా పని చేయలేదనేది నా యొక్క ఒపీనియన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏసి 10 డేస్ అయింది. 3 డేస్, 4 డేస్ అంటే మనం ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇస్తే తప్పనుకోవచ్చు. 10 డేస్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మన యూరియా అంత విధంగా ఇదైతే పని చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూరియా బ్యాగ్ మనం 50 కేజెస్ అంటే మనకది యాక్చువల్‌గా సపోజ్ అందులో మనకి నత్రజని మనం కనీసం ఒక 15%, 20% కూడా మనం యూసేజ్ మొక్కలకి అంతకంటే ఎక్కువ యూసేజ్ ఉండదండి. ఎందుకంటే అది కొంత వేస్టేజ్ రూపంలోనే అలాగే పోతుంది. కాకపోతే ఈ నానో యూరియాకొచ్చేసరికి మనకిది మొక్కల మీద స్ప్రేయింగ్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి మనం చేసే ఎంత పర్సెంటేజ్ అయితే ఇస్తున్నామో అంతలో కనీసం ఒక 70-80% అన్నా మొక్కకి అందే అవకాశం ఉంది. కాకపోతే మరి మేము ఇదేంటంటే కొన్ని కెమికల్స్‌తో యూజ్ చేసి స్ప్రే చేసామండి. ఈ క్లోరిపైరిపాస్ ప్లస్ ఇది యూజ్ చేసాము. ఇదేంటంటే మనకి ఒక హాఫ్ లీటర్ వచ్చి 325 దీని మీద ఎంఆర్‌పీ ఉంది. 280 ఎంతో పడిందండి హాఫ్ లీటరు. చూద్దామండి. ఇంకొకసారి కూడా స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం. చూసి రిజల్ట్ ఎలా ఉంటదనేది చూద్దాం. ఈ నానో యూరియా వాడిన ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తారని మనవి అండి. ఓకేనండి. థ్యాంక్ యూ.